Hello my dear beautiful people, I hope you guys all are doing well. Welcome back to my channel and welcome back to another vlog. ఇప్పుడు మనం ఎగ్జిబిషన్కి వెళ్ళిపోతున్నాం, RRR ఎగ్జిబిషన్. లెట్స్ గో. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అమరావతి నుంచి గుంటూరు వెళ్ళాలి. గుంటూరులో ఎగ్జిబిషన్ లొకేషన్ వచ్చేసరికి కొత్తపేట గుంట గ్రౌండ్స్లో అనమాట. మనకు ఆపోజిట్లో డిమార్ట్ కూడా ఉంటుంది. ఎగ్జిబిషన్ ఎంట్రీ ప్రైస్ వచ్చేసరికి 80 రూపీస్. అక్కడ చూసారా గుర్రం ఉంది, నాకైతే చాలా ఇష్టం, కానీ నేను ఎక్కలేదు. కానీ ఇక్కడ చూసారా RRR సెట్ అంతా, మూవీలో హైలైట్ సీన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఈ సీన్ వచ్చేసరికి ఫస్ట్ సీన్ తెలుసు కదా, రామ్ చరణ్ గారు ఫస్ట్ సీన్ మూవీలో. అండ్ సెకండ్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారిది చిరుతని బంధించే సీన్ అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అన్నీ నిజంగా అన్నట్టే చాలా చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు సండే వచ్చాను. జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. అసలు అంటే తీయడానికి కూడా అంత కంఫర్టబుల్ లేదు, బట్ తీశాను. ఈ సీన్ చూస్తున్నారా, స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దోస్తీ. ఈ పిక్చర్లో మనకి ఒకటి తగ్గింది, అదేంటనేది మీరు కనుక్కుంటే కామెంట్ చేయండి. అది మీకు అర్థమైతే ఆ సీన్లో ఏం మిస్ అయిందో. అంత పర్ఫెక్ట్ నేనేం అనట్లేదు, బట్ ఒక్కటి తక్కువ అయింది. నెక్స్ట్ టడన్ నాటు నాటు నాటు. ఇక్కడ ఎన్టీఆర్ గారిది, రామ్ చరణ్ గారిది కట్అవుట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే కిరాకు. ఆ పోజ్ ట్రై చేశాను, బట్ నాకు రాలేదు అక్కడ ఆ పోజ్, అంటే సేమ్ అలా ఫోటో దిగడానికి. నెక్స్ట్ చూసారా, మొత్తం యానిమల్స్ అన్నీ ఒక్కసారిగా బయటకు వస్తే ఎలా ఉంటుంది, అంతే ఇంకా కష్టం తట్టుకోవడం. క్రౌడ్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు. ఇంకా సేపు అయితే అసలు ఇంకా కష్టం, చాలామంది వస్తారు. నేను వచ్చినప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నారు యాక్చువల్గా జనాలంతా. నెక్స్ట్ సీన్ కొమరం భీముడా, ఎన్టీఆర్ గారిని రామ్ చరణ్ గారు కూడా దెబ్బలతో కొడతారు కదా, ఆ సీన్ చాలా కష్టం అసలు. ఈ సీన్, ఆ సాంగ్ అసలు చూస్తేనే ఏడుపు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ సీన్ తెలుసు కదా మనందరికీ, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు. నెక్స్ట్ రామ అవతారం, రామ్ చరణ్ గారు రాముడు అయిపోయారు ఇక్కడ. చాలా బాగుంటుంది ఇక్కడ. నెక్స్ట్ భీమ్ ఇక్కడ చూసారా, పూసల దండలు అన్నీ చాలా బాగున్నాయి. అందులో ఒకటి నేను కొనుక్కున్నాను. ఇక్కడి నుంచి అన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అన్నీ ఇయర్ రింగ్స్, చైన్స్, అట్లా బ్యాంగిల్స్, అన్నీ రకరకాలు అన్నీ బాగున్నాయి. ఈసారి అన్నీ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఈ షాప్ లోపలికి కూడా వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. చూస్తున్నారు కదా, జనాలు చాలామంది వచ్చారు. అందరూ పిల్లలతోనే వచ్చారు. పిల్లలు చాలామంది ఉన్నారు ఎగ్జిబిషన్లో. అసలు ఈ చైన్స్ చూసారా అన్నీ బాగున్నాయి. అసలు బ్యాంగిల్స్ అబ్బా ఎంత బాగున్నాయో, చైన్స్, బ్యాంగిల్స్. ఇంకా గేమ్స్ కూడా మనం ముందుకు వెళ్ళకొద్దండి, చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కటొక్కటి అన్నీ చూద్దాం. ఎగ్జిబిషన్ మొత్తం చూపిస్తాం మీకు. ఇక్కడ చూసారా హెయిర్ బ్యాండ్స్ ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. స్టిక్కర్స్, ఫిక్స్డ్ ప్రైజెస్ ఓన్లీ గాయస్. పీచ్ మిఠాయి, నాకైతే పీచ్ మిఠాయి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నేను మళ్ళీ వచ్చేసి రిటర్న్లో తీసుకొని తిన్నాను అనమాట. డెకరేషన్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. బొమ్మలు కూడా ఉన్నాయి. అక్కడ చూసారా కాఫీ కప్స్ చాలా క్యూట్గా ఉన్నాయి.
అందులో కాఫీ తాగుతామో లేదో తెలియదు కానీ ఆ కప్పునైతే చూసుకోవచ్చు, అంత క్యూట్గా ఉన్నాయి. చూసారా చిట్టి చిట్టి హెయిర్ బ్యాండ్స్. ఇక్కడ నుంచి మనకు అన్ని షాప్సే ఉన్నాయి. అక్కడ టాటోస్ ఉన్నాయి, ఇక్కడ వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంట్లో ఫర్నిచర్ వుడెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్వీట్ కార్న్, మధ్యలో స్వీట్ కార్న్ ఒకటి ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక మిగిలిన మొత్తం ఫుడ్ సెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి, బొమ్మలు కూడా బాగున్నాయి. నేనైతే వీటి లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూపిస్తున్నాను. అవి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అంట. ఇంక ఇక్కడ కూడా అన్ని జ్యువెలరీ షాప్సే ఉన్నాయి అన్నమాట. హ్యాండ్ బ్యాగ్స్, అట్లా కీ చైన్స్, గిఫ్ట్ ఐటమ్స్ చూస్తున్నారు కదా షాప్స్ అన్నీ. నాకైతే ఈసారి ఎగ్జిబిషన్లో బట్టల షాప్స్ అట్లా ఏం అనిపించలేదు. అన్నీ చాలా గేమ్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అంటే నార్మల్ యాక్సెసరీస్ అట్లా అవి ఉన్నాయి కానీ బట్టలు అయితే లేవు. కానీ గేమ్స్ చాలా ఉన్నాయి. ఎంజాయ్మెంట్ మాత్రం తగ్గేదే లేదు ఈసారి ఎగ్జిబిషన్లో. చూస్తున్నారు కదా అందరూ పిల్లలే ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి ఇంకెవ్వరికైనా సరే డిసప్పాయింట్మెంట్గా ఒక్కళ్ళు కూడా వెళ్ళరు, అందరూ ఫుల్ హ్యాపీతోనే ఇంటికి వెళ్తారు. అంత బాగుంది. ఎవరికి కావాల్సిన గేమ్స్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ముంత జున్ను ఉంది, 30 రూపీస్ అంట. కావాల్సిన వాళ్ళు తినేయండి. ఇప్పుడు గేమింగ్ జోన్. ఇప్పుడు ఈ గేమింగ్ మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం పదండి. ఈ గేమ్ వచ్చేసి 5 మినిట్స్ మాత్రం అని చెప్పారు, 100 రూపీస్ అన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేద్దాం. అది పెట్టగానే ఇంకేం అర్థం కాలేదన్నమాట. ఫస్ట్ మొత్తం అందులో నిజంగా అన్న ఫీలే కలిగింది. ఇంకంతే, చూస్తున్నారు కదా ఊగిపోతున్నా. నా ముందు చాలామంది ఉన్నారు, నాకు తెలిసి అందరు ఖచ్చితంగా నన్ను చూసి నవ్వుంటారు. నేను తీయగానే నా ముందు అక్కడ ఏదో షో జరుగుతున్నట్టు 20-30 మంది అలాగే నుంచొని చూస్తున్నారు. నేను ఎక్కక ముందు అయితే అక్కడ 2 ఉన్నాయి అట్లా. నేను ఎక్కక ముందు ఇంకొక ఆమె అయితే అసలు పిచ్చ కేకలు పెట్టింది. బాగా సాంగ్స్ పెట్టారు ఇక్కడ. సాంగ్స్ పెట్టినా సరే ఆమె కేకలు వినిపిస్తున్నాయి. బట్ నేను ఎంత గొడవ చేస్తానో అనుకున్నాను. కేకలు పెట్టాలే కానీ బట్ నేను అవన్నీ తీసేసాను, రిమూవ్ చేసేసాను. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి. మరీ అంత ఎక్కువ భయపడలేదులేండి, కొంచెం భయపడ్డాను, మరీ ఎక్కువ కాదు. పర్లేదు, గుడ్, బాగుంది. నేను ఎక్కి బయటికి కూడా వచ్చేసాను, ఫస్ట్ టైం ఎక్కాను. ఇప్పుడే మనం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. ఈ వెంటనే మనకి పక్కన గోస్ట్ హౌస్ అయితే ఉంది. ఇది అంటే దాంది ఇంకా తగ్గలేదన్నమాట, ఇంకా ఆ వైబ్లోనే ఉన్నట్టుంది. వెంటనే నెక్స్ట్ మళ్ళీ గోస్ట్ హౌస్లోకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకున్నా. ఒక్కరికి వచ్చేసి 50 రూపీస్. వెంటనే అన్నీ పక్కనే ఉండేసరికి గ్యాప్ తీసుకోవాలి. అది అయిపోయింది, అది అయిపోగానే ఇప్పుడు దీనిలోకి వెళ్తున్నాను. లోపలైతే గోస్ట్లు బాగానే దడిపించినాయి. లోపలంతా చీకటిగా ఉంది. నేను మళ్ళీ బయటకు వచ్చి అదేంటి చీకటిగా ఎందుకుందని అడగబోయే లోపే వచ్చి దడిపించేశారు. భయంకరంగా భయపడ్డాను. నేనైతే ఇలా గోస్ట్ హౌస్లోకి ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాను. గట్టిగానే భయపెట్టారు. అది లోపలికి వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు అందరూ, అయినా సరే వెళ్ళా. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఆ గోస్ట్ లాగా గంతులు వేస్తూ ఉన్నాను వాళ్ళందరితో పాటు. గోస్ట్ హౌస్లో నుంచి నేను ఒక్కదాన్నే మంచిగా వచ్చినట్టున్నా బయటికి. అందరూ అయితే భయంకరమైన భయంతో పరిగెత్తుకుంటూ ఎగిరి దూకొచ్చారు బయటికి. అంటే నేను చాలా భయపడ్డాను, లాస్ట్ వరకు భయపడ్డా. లాస్ట్ ఇంకా అవుట్ అవుతున్నాం, మనకి అవుటింగ్ బయటకు వచ్చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం ఇంకా ఓకే ఐఎమ్ ఫైన్. ఇంకా వాళ్ళతో కలిసి నేను కూడా అట్లా 2-3 చిందులు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఆ బాల్తో చెంబులు పడగొట్టాలన్నమాట గేమ్. ఈ బుడ్డోడు చూసారా,
తగ్గేది పుష్పరాజు అన్నట్టు ఇస్తున్నాడు వీడియో తీయడం చూసి. ఓకే సరేలే, బాగా చేస్తున్నారు, క్యూట్. ఇది నేను కూడా ట్రై చేయాలనుకుంటున్నాను, కానీ నాకు ఆ రెండిటికే నాకు భూమి మీద కాళ్ళు సరిగా నడవట్లేదు అనమాట. అయినా సరే నేను ట్రై చేస్తాను, అదంతే ఫిక్స్. ఆడలేదన్న ఫీలింగ్ నాకు ఉండకూడదు, ఆడాలి అనుకుంటే ఖచ్చితంగా ఆడాల్సిందే. అది లేడీస్ వచ్చేసరికి లోపలంట, మగవాళ్ళు వచ్చేసరికి జెంట్స్ బయట నుంచి వేయాలంట. లోపల నుంచి వేస్తే నాకైతే చాలా దగ్గర అన్నట్టు ఫీల్ కలిగింది. మేబీ దానివల్ల నేను వేయలేకపోయానా, లేకపోతే ఇంకా నేను వెంటనే ప్లే చేస్తున్నా, కళ్ళు కరెక్ట్గా ఉన్నట్టు అందరికి కనిపిస్తాయి, కానీ కళ్ళు గిర్ర తిరుగుతున్నాయి. ఆడన్నాడు 3 చెంబులు తిరగబడాలి అని చెప్పాడు. 2 చెంబులు అయితే కింద పడ్డాయి, ఓ చెంబు అలా కదలకుండా చూసారు కదా, అందుకని చెప్పేసి మనకి టెడ్డీ బేర్ ఇవ్వలేదు. సో నో ప్రాబ్లం, ఆడే కదా అజ్జాలి. నాకు ఒక బాల్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు, చాలు ఇంక మనకి. బొమ్మ రాకపోయినా పర్లేదులే. ఇక్కడి నుంచి అయితే చూస్తున్నారు కదా, అన్నీ అట్లా రింగ్స్, బాల్, లేకపోతే బాణాలు, గన్స్, అట్లా అన్నీ ఆ గేమ్సే ఉన్నాయి. నేనైతే గేమింగ్, గోస్ట్ హౌస్, ఇంకా ఆ బాల్తో ఆ 3 గేమ్స్ మాత్రమే ప్లే చేశాను. ఇంకంతే. ఇంకా అన్నీ చూసుకుంటూ అయితే వెళ్దాం పదండి. మీరు వచ్చినప్పుడు మీరు ఏమేమి ట్రై చేశారో నాకు కామెంట్ చేయండి. నాకైతే ఇది ట్రై చేయాలనిపించింది, ఇంకా ఐ హ్యావ్ నో ఎనర్జీ అనమాట. తిన్నాక నేను ఆడదాం అనుకున్నాను, బట్ నేను ఇంకా మొత్తం ఎగ్జిబిషన్ అంతా చూస్తూ ఇంకా రిటర్న్ అయిపోయాను అప్పటికి ఇంటికి. సరే ఇప్పుడైతే అన్నీ చూద్దాం పదండి, ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇక్కడైతే చిన్నపిల్లలకి వాటర్ బోటింగ్ ఉందన్నమాట, ఎంత క్యూట్గా ఉన్నాయో. మొత్తం పిల్లల్ని వదిలేస్తే ఇంకా వాళ్ళు బయటకు వస్తారా, ఇంకేంట్రా మాట. అది బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా ఫుడ్ సెక్షన్, మొత్తం అంతా రైడ్స్ సెక్షన్ అనమాట. అన్నీ అందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం వచ్చిన దగ్గర నుంచి అన్నీ చూస్తూ గేమ్స్ ప్లే చేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే ఆకలిస్తుంది. తింటూ ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అవుదాం, నెక్స్ట్ మళ్ళీ అన్నీ చూసేద్దాం. ఇంకైతే వెళ్ళి తీసుకుందాం పదండి. ఇక్కడ నేను కట్లెట్ అయితే తీసుకున్నాను, అంటే నేను కప్లో చిప్స్ వద్దు అని చెప్తే అంకుల్ చెప్పారు, కొంచెం తిని చూడమ్మా, నీకు నచ్చితే వేయించుకో, లేకపోతే లేదు, చాలా బాగుంటుంది వేస్తే అని చెప్పారు. తిని చూసా, బాగుంది, అందుకే తీసేసుకున్నాను. 50 రూపీస్ అని చెప్పారు కట్లెట్. సరే ఇంకా తిందాం పదండి. అన్నీ ఎవరికి వాళ్ళు ఓన్గా డీజే బాక్సులు గట్టిగా పెట్టారనమాట, ఎవరి పాటలు వాళ్ళే పాటలు పాడుకుంటూ ఉన్నాను. ఇంకా కూర్చొని తినడం అయిపోయింది కదా, నీకోసం 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 సాంగ్ పాడుకుంటూ నేను కట్లెట్ తింటాం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ చందమామ చూసారా, ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్. ఈ ఎగ్జిబిషన్ ఎంత థ్రిల్గా ఉందో, అలాగే నేను ఇంటికి వెళ్తున్నాను సేపు చందమామ చూస్తూనే ఉన్నాను, చాలా బాగుంది. ఇంక ఇవన్నీ వచ్చేసరికి రైడ్స్, ఇంకా మీ ఇష్టం, కుమ్మేయండి అంతే. ఈసారి ఎగ్జిబిషన్లో నేనైతే జైంట్ వీల్ ఎక్కలేదు ఫ్రెండ్స్. అక్కడ చూసారా సాఫ్టీ, ఇక్కడ వచ్చేసి సిమ్లా మిర్చి బర్జీ. అక్కడ డ్రింక్స్ అని ఉంది, బట్ ఎవరు డ్రింక్స్ పెట్టలేదు. అక్కడ స్మోకీ, ఇది కూడా ట్రై చేయలేదు. జైంట్ వీల్ చాలా బాగుంది, ఎక్కాలనిపిస్తుంది కానీ ఎక్కలేదు నేను. ఇంకా నడుచుకుంటే వెళ్ళను నేను ఇంటికి, అందుకనే. ఇంకా మీకు ఈ రైడ్స్ అన్నీ దగ్గర నుంచి చూపిస్తాను పదండి. అక్కడ చూసారా లెఫ్ట్ సైడ్లో అన్ని బెలూన్స్, బుడగలు. ఇంక అందరూ ఫుల్ ఎంజాయింగ్ అంతే, గేమ్స్లో మునిగి తేలిపోతున్నారు అందరూ. కలకల ఆడిపోతుంది ఎగ్జిబిషన్, చాలా బాగుంది. నేనైతే ఇంకా బయటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. హోప్ యూ గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. అదే గోస్ట్ హౌస్కి వెళ్ళాను, గోస్ట్ హౌస్లోకి వెళ్ళాను, రోలర్ కోస్టర్ ఫీల్ వచ్చేటట్టు అది కూడా రైడ్ చేశాను, చాలా థ్రిల్లింగ్గా ఉంది. మొత్తం
అన్ని రైడ్స్ అన్నీ చిన్నపిల్లలకి అన్నీ చాలా చాలా బాగున్నాయి. అందరు ఎంజాయ్ చేస్తారు. ఎవరు వచ్చినా సరే అస్సలు కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వరు అనమాట. అంత బాగుంది. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా.